అస్మద్గురుభ్యో నమః. మనకి జాతకంలో ఏదైనా దోషం ఉంటే దాని గురించి మనసు పాడు చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే ఏలినాటి శని కానివ్వండి, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటివి ఏమైనా ఉంటే మనసు కలత చెందుతూ ఉంటాం. ఈ శనిపీడ ఎలా పోతుంది అంటూ ఆక్రోశిస్తూ ఉంటాం కదా. అలాంటి వారికి పరమాచార్య స్వామి వారు ఒక దివ్యమైనటువంటి ఉపాయం చెప్పారు. ఆ ఉపాయం చెప్పుకునే ముందు పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నా జాతకంలో ఇప్పుడు శని దశ, శని భుక్తి జరుగుతున్నది. నాకు చాలా సంకటాలు జరుగుతున్నాయి, ఒకటే తిప్పట అంటూ పరమాచార్య స్వామివారి యొక్క దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు వాపోయాడు. భక్తుని బాధ విన్న పరమాచార్య స్వామివారు, శనీశ్వరులు చాలా మంచివారు, ఎవ్వరికీ హాని చెయ్యరు, పైగా ఆయుష్కారకుడు ఆయనే, ఎవరి ప్రారబ్ధాన్ని వారే అనుభవించాలి, శని ప్రారబ్ధ కర్మ అనుభవించేలా చేస్తాడు. నేను అంటే ఇక్కడ పరమాచార్య స్వామివారు. నేను కూడా రోజుకి 10 నుంచి 15 మైళ్ళు తిరుగుతూనే ఉంటాను. నా నక్షత్రం అనురాధ. శనిగ్రహానిది అదే నక్షత్రం. అంటే శనీశ్వరుడు నన్ను తిప్పుతున్నారనేనా? కానే కాదు, అంతా ఈశ్వర ప్రేరణ అని మనం రాజీ పడి మన ప్రారంధాన్ని అనుభవించాల్సిందే అన్నారు మహాస్వామివారు. భక్తునికి అప్పుడు మనసు కాస్త శాంతించింది. అంటే శని భగవానులు మనల్ని ఎప్పుడూ కూడా మంచితో పట్టేలాగానే చేస్తారు. మన ప్రారంధాన్ని మనం అనుభవించేలా చేసి మన కర్మని తగ్గించడానికే ప్రయత్నం చేస్తారు. మనకి హాని చేసే ఆయన కాదు. కాబట్టి ఆయన చాలా మంచి, ఆయన ఆయుష్కారకుడు కూడా ఆయనే. ఈ విషయంలో మనకి శనేశ్వరులు మంచి ఉపకారమే చేస్తారు. మనవారెవరో పరాయి వారెవరో మనకి ఈ శనేశ్వరుని యొక్క ప్రభావం వల్లనే చక్కగా తెలుసుకుంటాం. మనం కూడా మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తాం. మన జీవితాన్ని మంచిదారి పట్టిస్తారు శని భగవానులు. ఈ విషయాలన్నీ విన్న భక్తుడు ప్రశాంత మనస్కుడై స్వామికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి శని భగవానులు మన జాతకాల్లో ఉన్నారు అని చెప్పి మనమేమీ భయపడక్కర్లేదు. మహాస్వామి వారి యొక్క దివ్యపాదాలను పట్టుకుని ఒకసారి శనేశ్వరునికి నమస్కారం చేసుకుంటే మన సమస్యలకి ఒక పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనోభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.